ఈ యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అడిగేది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగంతురు. కోతకాలం వరకు రెండింటిని ఎదిగనీయండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి బిడ్డని కోతగంటతో చెప్పుదున నేను. దేవునికి వాక్యంలో మనం చూస్తే ప్రభు చెప్పిన ఈ ఉపమానము అనేక పర్యాయాలు మనం విన్నాము. అయితే ఈ ఉపమానంలో గోధుమలు అంటే పొలము అంటే లోకము. లోకములో దేవుడు సంఘమును నాటాడు. మంచి విత్తనములు అంటే రాజ్య సంబంధులు, గోధుమలు అంటే విశ్వాసులు, గురుగులు అంటే అపవాది, కోత కోసేవారు అంటే దేవదూతలు. అన్ని ఇక్కడ రాయబడిన మాటలు ఇవన్నీ. అయితే దేవుడు సంఘమును ఈ లోకంలో సంఘం ఏర్పాటైంది. ఆయన రక్తమును బట్టి, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన పొందిన గాయములను బట్టి సంఘం ఏర్పడింది. అయితే సంఘములో లోకమును నాటుతున్నాడు అపవాది. పొలములో మంచి విత్తనాలే నాటారట. మంచి విత్తనములను విత్తటం జరిగింది అని రాసినట్లుగానే ఈ లోకములో దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. అయితే అపవాది ఏం చేసిందంటే సంఘములో లోకమును నాటుతా ఉంది. సంఘంలోకి లోక సంబంధమైనవన్నీ వచ్చేస్తా ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే లోకములో నుంచి నరకానికి వెళ్ళటం మనుషులు, సంఘంలో నుంచి నరకానికి వెళ్తున్నారు. రక్షణ పొంది బాప్టిసాలు పొందాల్సిన పొంది సంఘంలోకి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత అప్పుడు మళ్ళీ నరకానికి వెళ్ళిపోతున్నారు. అపోస్తలుల దినాల్లో 100 మంది, 3000 మంది ఒక్కసారిగా బాప్టిసాలు పొందారు. లోకంలో ఉన్న మనుషులు దేవునిలోకి వచ్చారు. దేవునిలోకి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఎవరు చెప్పకుండా వాళ్ళందరూ వాళ్లే పొలాలు అమ్మేశారు, పట్టుకొచ్చారు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. లోకంలోంచి సంఘంలోకి వచ్చారు, బాప్టిసాలు పొందారు, అపోస్తలుల బోధ వింటా ఉన్నారు,
చిరచర ఆస్తులు అమ్మి అపోస్తల పదవి పెడతా ఉన్నారు. సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ చనిపోయారు. వాళ్ళు పేతురు ఎదుటగానే అననీయ సప్ఫీరా చచ్చిపోయారు. అయితే దేవుడు లోకములో సంఘాన్ని నాటితే అపవాది సంఘములోకి లోకాన్ని తీసుకొస్తుంది. లోకంలో ఉన్నవన్నీ సంఘంలోకి వచ్చేస్తాం. కాబట్టి ఈ పొలంలో ప్రభా మరి పొలంలో గోధుమలే కదా విత్తింది, అయితే మరి ఇదేంటయ్యా గురువులు కనపడని అని. అది ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిద్రించుండగా నిద్రపోతా ఉన్నప్పుడు గోధుమల మధ్యలో సాతానుడు గురుగులను తెలిపాడు. వాస్తవానికి గురుగులు అనేవి విత్తిన మాత్రం గోధుమలే విత్తారు, గురుగులు విత్తలేదు. మంచి శ్రేష్టమైన విత్తనాలు విత్తారు. కానీ నిద్రిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే గోధుమల మధ్యలో గురుగులు విత్తపడి. అయితే పొలంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. పొలంలో నీళ్లు పోస్తా ఉంటే గోధుమల చెట్లు తాగుతున్నాయి, గురుగుల చెట్లు కూడా తీసుకుంటున్నాయి. గోధుమల చెట్లకి గురుగుల చెట్లకి రెండింటికి ఫెన్సింగ్ రెండింటికి ఉంది. బలం కానీ సారం కానీ ఈ గోధుమలు గురుగులు రెండు ఈక్వల్ గా తీసుకుంటామండి. అయితే అది గుర్తించబండి, ఇది గురుగు కదా, అరే ఇది గోధుమ కదా అని గుర్తించబండి. సంఘంలో కూడా గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. సంఘంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. గురువు చేతిలో కూడా బైబిల్ ఉంటుంది, పాటలు వస్తూ ఉంటుంది. గురువు కూడా ప్రార్థనకు వచ్చేది, టయానికల్లా వచ్చేది, వస్తే అప్పుడు లేట్గా వచ్చేది. కానీ సంఘము అనే పొలంలో కూడా గోధుమలు గురుగులు రెండు ఉన్నాయి. ఏది గురుగా ఏది గోధుమ అన్నది గుర్తుపెట్టడం కూడా కష్టంగానే ఉంది. కానీ మరి గుర్తు పట్టిన తర్వాత ఈ గురుగులాగా ఉన్నాయి కదా అని అడిగిన తర్వాత అయితే మరి వాళ్ళు మీరు పీకేస్తామన్నారు. అప్పుడు యజమానుడిని ఏమంటున్నాడంటే, అదే బాబు పీకబాకండి, ఒకవేళ మీరు గురుగులను పీకితే గోధుమలు కూడా ఒకవేళ పెళ్ళగించబడతాయి. ఇక్కడ పొలంలో రెండింటినీ ఉండనివ్వండి, గోధుమలు ఉండాలి, గురుగులు ఉండాలి, రెండు ఉండాలి అని చెప్పి యజమానుడు చెప్తా ఉన్నాడు. వీళ్ళేమంటున్నారంటే పని వాళ్ళు పీకేస్తామంటున్నారు. వద్దు గోధుమల్ని ఉండని, గురుగులు ఉండని అని. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, గోధుమ అనేది యేసు ప్రభు కూడా సూచన కనబడుతుంది. గోధుమ మంచి వ్యక్తుల రాజ్య సంబంధులని విశ్వాసులకి సూచనగా ఉంది. అయితే గోధుమ లక్ష్యం ఏంటంటే ఫలించాలి. గోధుమ గింజ యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది ఫలించదు అని. గోధుమ అనేది ఏం చేయాలి? ఫలించాలి. గోధుమ గింజ ఏమవ్వాలంటే అది భూమిలో పడి ఫలించకపోతే గోధుమ గింజ భూమిలో పడి చావకుంటేనే ఎడల అది ఒట్టిగానే ఉంటది. చచ్చిన ఎడల విస్తారముగా ఫలించెను. గోధుమ గింజ భూమిలో పడి చస్తే అది ఫలిస్తుంది అని. ఒకవేళ అది చచ్చిపోతే అది ఫలితం రాదు. కాబట్టి దేవుని వాక్యంలో మనము కూడా బైబిల్ చెప్తుంది అనేక విషయాల్లో చనిపోవాలి అని చెప్తుంది. ఏ విషయాల్లో చనిపోవాలి అంటుందంటే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధన చంపివేయండి. అంటే ఫలించాలి అంటే ఇవి చచ్చిపోవాలి, లోపల ఉన్నాయి.
ఎఫ్సి కొలస్సీ పత్రిక 3:5 గోధుమ కింద చచ్చిపోవాలి, విశ్వాసి కూడా ఫలించాలి. ఫలించాలి అంటే ఏమవ్వాలంటే గోధుమ గింజ భూమిలో పడి చావాలి. చావవలసింది ఏంటి అంటే మీ భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామతరత, దురాశ, విగ్రహారాధనాపేక్షను చంపివేయండి. అంటే వీటిని మనం చంపాలి. కాబట్టి చావకుండానే కదా, చావట్లేదు చాలా మంది. దేవుని ఎదురుకు వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత గోధుమ అలాగే ఉండిపోతుంది. అది అయితే ఏం చావాలి? ధనాశ చచ్చిపోవాలి, జాగ్రత్తము, దురాశ, అపవిత్రత, కులము, ధనము. అందుకనే ఇదివరకు పాడబడేవాడు, దినదినము చనిపోచున్నాను అని పాడేవాళ్ళు ఇదివరకు. అయితే గోధుమ గింజ చావాలి అంటే, ఫలించాలి అంటే చావాలి. రెండవది లేవికాండంలో 2వ అధ్యాయములో 1వ వచనం ఏమంటదంటే, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అది అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేయాలి అని రాస్తాడు. అంటే గోధుమతోనే నైవేద్యం ఇచ్చాలి లేవికాండంలో ఉండాలంటే. గోధుమ దేనికి అంటే అది నైవేద్యానికి. గోధుమ అది పిండిగా మార్చబడాలి. గోధుమ అది నల్లగా కొట్టబడాలి, ఆ గింజ అరిగిపోవాలి. అంటే గురుగు అయితే లోబడదు, గురుగు అలాగే ఉండిపోతుంది. గోధుమను ఏం చేస్తుందంటే బైబిల్, గోధుమ అనేది ఏమవుతుందంటే, గోధుమ అది చచ్చిపోవాలి, అది ఫలించాలి. గోధుమ నైవేద్యానికి ఉపయోగపడుతుంది, మరి గురుగు ఉపయోగపడదు. గురుగు సంఘానికి ఉపయోగపడదు, సేవకుడికి ఉపయోగపడదు. గురుగు అలాగే ఉండిపోతుంది. ఎదుగుద్ది, బాగా ఎదుగుద్ది. ఎలా ఎదుగుతుంది? దేవుని సంఘంలోనే, దేవుని ఇంటిలోనే ఉంటుంది. అది గోధుమ గురుగు రెండు పొలంలోనే ఉంటాయి, ఒకే చోట ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి, అన్ని ఒక చూస్తా ఒకేలాగా ఉంటాయి. అంత క్రమంగా ఎదుగుతూ ఉన్నాయి, ప్యారలల్గా ఎదుగుతున్నాయి రెండు. సమూయేలు ఎదుగుతున్నాడు, ఏలీ కుమారులు హోప్ని, ఫినెహాసులు కూడా ఎదుగుతూనే ఉన్నారు, దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ఇద్దరు ఎదుగుతూనే ఉన్నారు. యాజకుడిగా ఉన్నాడు, షిలోహ్ దేవాలయమే, దేవుని మందిరమే, దేవుని సన్నిధే. అయితే అంతా బాగానే ఉంది. ఇటు ఏలీ కుమారులు ఎదుగుతూ ఉన్నారు, ఇటు చూస్తే అన్నా కుమారుడైన సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. తెర చూస్తే ఒకడేమో గోధుమ అయిపోయాడు, ఇద్దరేమో గురుగులు అయిపోయారు. ఎదిగారు, బాగానే ఎదిగారు, సంఘంలో ఉన్నారు. చివరికి ఏమైందంటే తాను సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మంచి గోధుమ పంటగా ఈ 40 సంవత్సరాల యాజకుడిగా, న్యాయాధిపతిగా, సేవకుడిగా ఈ సమూయేలు అయిపోయాడు. మరి ఏలీ కుమారులైన వాళ్ళు గురుగులుగా మారిపోయారు. ఇటు సంఘంలోనే ఉన్నారు, దేవుని ఇంట్లోనే ఉన్నారు, ఒకే చోట నాటబడ్డారు. కానీ తీరా చూస్తే ఒకే సంఘంలో ఉన్నాము, ఒకే స్థలంలో రక్షించబడ్డాము, ఒకే పేరు పెట్టుకున్నాము, కానీ చావలేదు. గోధుమ గింజ చస్తేనే కానీ అది ఫలిస్తుంది. గోధుమ గింజ నైవేద్యానికి లూకాసు వార్త 22వ అధ్యాయంలో 31 వచనం చూస్తాం. 22:31 ఏమంటాయంటే, లూకాసు వార్త 22వ అధ్యాయము 31 వచనం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకున్నాను, గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటేనే. అయితే గోధుమ గింజలకి ఏముందంటే, సాతాను ఏం చేస్తాను, గోధుమలకు చేసి జల్లిస్తాడని. అయితే ప్రభు దగ్గర ఏముంది అంటే, ఆయన చేతిలో చేట ఉంది, ఆయన చేతుల్లో ఉన్నది అని రాస్తాడు. ఇక్కడికి వచ్చేవాడికి ఏం రాయబడిందంటే, గోధుమలకి జల్లిడ. అయితే జల్లించకుండా ఆకాత్తమని చెప్పి బైబిల్ చెప్పట్లేదు.
జల్లిస్తాడు. జల్లించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక గింజ కూడా రాలిపోకూడదు, నేను తండ్రిని వేడుకున్నాను. సీమోను, ఇదిగో సాతానును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకుని గాని మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకొని. అయితే జల్లించినప్పుడు గోధుమలకి ఏమవుతుందంటే, గోధుమలకు జల్లిగా వస్తుంది. యోబు జీవితంలో అపవాది జల్లించింది యోబుని. జల్లిస్తే చివరికి శోధించబడిన తర్వాత ఆయన సువర్ణముగా మార్చబడ్డాడు అని. యోసేపు జీవితంలో కూడా ఆయన బుద్ధులతో వేయబడ్డాడు, ఆమె వేయబడ్డాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. చివరికి ఇన్ని శ్రమలు అనే జల్లిట్లో వచ్చిన తర్వాత చివరికి ఆయన దావీదు జీవితంలో కూడా తరమబడ్డాడు సౌలు చేతిలో. ఇద్దరిని దేవుడు, ఇద్దరు అభిషేకించబడిన వాళ్ళే, కానీ సమూయేలే అభిషేకించాడు. అయితే మరి సౌలు అభిషేకించింది సమూయేలే, సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. దావీదు శ్రమల గుండా అవకాశం వచ్చినప్పుడు, చంపే అవకాశం వచ్చినప్పటికీ దావీదు సౌలుని చంపలేదు, ఆయన వస్త్రవశంగా మాత్రమే కత్తిరించాడు. దావీదు మాత్రం తరిమి సుమారు 17-18 పర్యాయములు వీటితో చంపాలని దావీదుని. గురువు యొక్క లక్షణము తరుముతా ఉంటాడు. గోధుమ లక్షణము తప్పించుకొని వెళ్ళిపోవటం. అయితే గోధుమ యొక్క లక్షణం ఫలించాలి. కొంతమంది 10 సంవత్సరాలు వద్ది, 15 సంవత్సరాలు వస్తుంది, కానీ ఫలించరు. ఒక్క వ్యక్తిని కూడా రక్షణలో నడిపించరు. ఏమా మరి ఏంటి అంటే హిహి నవ్వుతారు. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఫలించరు. ఒక్క వ్యక్తిని దేవుని సంఘం కాకపోతే ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళని జరగబడతారు, అది చేయగలుగుతారు. దేవుని మందిరానికి వస్తున్న వారిని, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో మరి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, వచ్చిన ఈ పొలమే గోధుమలోనే గురుగులు ఉన్నాయి. గురుగులు ఏం చేస్తాయి అంటే ఫలించరు. సంఘంలో ఉంటారు కానీ ఫలించరు. మళ్ళీ అనంటే నేను అమ్మగారిని అంటున్నాను, నేను స్టార్ అనాలి, నేను స్టారు అంటా. నీటి స్టార్ ఏంటో మన అర్థం. నేను అమ్మగారు, మమ్మల్ని స్టార్ అనాలి అని అంటారు గురువులు. గోధుమలు ఏంటంటే అవి చచ్చిపోతాయి. గోధుమలు ఈ నైవేద్యంగా ఉపయోగపడతాయి. గోధుమలు జల్లిట్లోకి వెళ్ళి జల్లించబడ్డానికి ఇష్టపడతాయి. దేవుని మందిరానికి రావాలి. ఎప్పుడు జీవితంలో ఎందుకంత ఆలస్యంగా వస్తున్నామమ్మా? కారణం ఏంటంత ఆలస్యంగా? మామూలు లోపలే ఉంటాడు, మనసు ఉంటే దానికి మార్గాలు ఉంటాయని, ఎన్నో మార్గాలు ఉంటాయంట. కాబట్టి గురువుల యొక్క లక్షణం ఏంటి అంటే సంఘాన్ని కలవరపరుస్తారు. కాబట్టి గురువులు సాక్ష్యాలు చెప్తే వచ్చి మళ్ళీ ఏం సాక్ష్యాలు చెప్తే, దేవుడు నాకు 2 ఇళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు 2 కార్లు ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం. గురువులకి ఉద్యోగాలు త్వరగా వచ్చేస్తాయి. గురువులు మంచిగా మాట్లాడతాయి. గోధుమలు అంత ఇదిగా మాట్లాడలేవు, అంత మంచిగా మాట్లాడలేవు గోధుమలు. గురువులు అయితే బయట వాళ్ళు నమ్మేలాగా మాట్లాడేస్తాయి, అలా నమ్మిచ్చేస్తారు గురువులు. కానీ గోధుమలు అలా ఊరిని అలా బలైపోతూ ఉంటాయి. అంత నమ్మకంగా, అంత ప్రేమ కారపోసినట్టుగా మాట్లాడలేవు. సంఘములోనే ఉంటారు మనుషులైన వారు, కలవరములు రేపుతారు. కాబట్టి గోధుమలు
అనేక విషయాలు ఎదుగుతూ ఉంటారు. పొలంలో గురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలు ఎదుగుతున్నాయి. అయితే గోధుమలు అయితే ఉపయోగపడతాయి, సంఘానికి ఉపయోగపడతాయి, నైవేద్యానికి ఉపయోగపడతాయి, సేవకుడికి ఉపయోగపడతాయి. ఒకవేళ శ్రమలు వస్తే ఆ శ్రమలలో యోగులాగా ఏసేపులాగా శ్రమలు తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ గోధుమలు ఏం చేస్తాయి అంటే తట్టుకోలేక ఈ గురుగులు చేసే ఇబ్బందులు పడలేక మేము ఖైరతాబాద్ వెళ్తామని అంటారు. అదేంటమ్మా ఖైరతాబాద్ ఏముంది వెళ్తాకి? అయ్యా మేము తట్టుకోలేకపోతున్నాం సార్, ఈ గురుగులు చేసే పనులు మేము తట్టుకోలేము, ఖైరతాబాద్ వెళ్తామండి అంట. అంటే పొలములోనే ఉన్నవి గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. కానీ ఈ గురుగులు చేసే పనులకి గోధుమలు తట్టుకోలేక నమస్కారం అన్నయ్య, మేము మీకు నమస్కారం పెడుతున్నాం. కాబట్టి పొలములో ఏం చేస్తున్నాయి అంటే పొలంలో ఉన్న ఈ యొక్క గురుగులు సరే ఇవన్నీ చూసి ఆయన ఏమన్నా అంటే పీకేస్తామన్నాడు. ఆయన దేన్ని అంటే గురుగుని పీకేద్దాం అనుకుంటున్నాడు. ఆయన పెద్ద మనసుతో ఉన్న ఆయన ఏమన్నాడంటే, అరే బాబు, నువ్వు గోధుమలను పీకేస్తే, నువ్వు గురుగులను పీకేస్తే గోధుమలు కూడా దెబ్బతినేస్తాయి అని. కాబట్టి కోతకాలం వరకు ఉంచండి వాటిని. అంటే గోధుమ అనేది క్రమంగా ఉండేది గోధుమ, లోబడేది గోధుమ, ఎక్కిరిచ్చేది గోధుమ కాదు, ఎగతాళి చేసేది గోధుమ కాదు. గురుగు అయితే ఎగతాళి చేస్తుంది, గురుగు అయితే ఎక్కిరిచ్చిద్ది. గురుగు అయితే అందుకనే అక్కడ ఏమంటాడంటే పద్మాలంకృత గోధుమ రాశి నీ గాత్రము అంటాడు. అంటే ఈ యొక్క గోధుమ రాశిగా ఉంటాకి ఇష్టపడుతుంది, ఒంటరిగా ఉంటాకి ఇష్టపడదు, కలిసి ఉంటాకి ఇష్టపడుతుంది. గోధుమ అంటే సహవాసము, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, అది ఎంతో మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అంగీల అంచు వరకు కనిపయబడ తైలం అన్నట్లుగా కలిసి ఉంటానికి. నేను వెళ్ళిపోతాను. కొన్ని సందర్భాల్లో అరే ఇది గురుగు కదా, ఫేస్బుక్ నిండా అటు చెప్తుంది కదా, ఇది గురుగు కదా. అది గురుగే. ఫేస్బుక్ మొత్తం ఏ వదిలిపెట్టేది అది గురుగే. అది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని గోధుమలు కూడా మంచి మనసుతో ఉన్న వారిని కూడా ఆ గురుగులు పాడు చేసి, కుక్క కరిస్తుంది, పిచ్చి కుక్క కరిసింది, ఆ కుక్క జాగ్రత్తగా ఉండాలి అని లోకంలో అంటా ఉంటాం. అదేం చేసింది, ఇంకొక వ్యక్తిని కరిచేసింది, వెళ్ళిపోయి ఆడికి పిచ్చి ఎక్కేసేసింది. ఇది ఫేస్బుక్ ద్వారా కరిచేసేసింది, ఇంకొకనే ఇంకొక వ్యక్తిని కరిచేసింది. పొలమే, మంచి పొలమే, చక్కగా ఆయనే నాటాడు, చక్కగా ఎదిగింది. ఎదిగిన తర్వాత ఫేస్బుక్ రూపంలో కరిసింది. ఎందుకని అంటే ఇంకా అది కరిచిన తర్వాత అది ఇంకా నలుగురు కరుస్తూనే ఉంటుంది. అది పొలము, లోకము, మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు, కోత కోసేవారు, దేవదూతలు అయితే గోధుమలను చెల్లించబడితే గోధుమలు చావాలి, గోధుమలు నైవేద్యానికి ఉపయోగపడాలి. గోధుమలు దేనికి అంటే అవి రాశిగా ఉండడానికి ఇష్టపడాలి. అయితే నిద్రపోతే మాత్రమే ఏం జరుగుతుందంటే గోధుమల మధ్యలో అపవాది వచ్చి గురుగులను నాటిపోతాడు. అయితే మంచి కాపరి మంచి గోధుమలను చూస్తూ ఉంటాడు, గురుగుల్ని చూస్తూ ఉంటాడు. గురువు చేసే పని గురుగులు కీడు చేస్తాయి. ఏం కాదు, గురుగులు ఏం చేస్తాయి అంటే అపవిత్రం ప్రేరేపిస్తాయి, కలవరము రేపుతాయి. అయితేను తనది కాని దాంట్లోనికి తలబెట్టుద్ది. నాబోతు యొక్క ద్రాక్ష తోటలోకి ఆహాబు అనేవాడు ఏం చేశాడంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు. నాబోతు అన్నాడు, అయ్యా అది నమ్మనండి, ఇది ఇవ్వటానికి కుదరదండి,
ఇది నా పిత్రార్జితం అండి. మంచి గోధుమలాగా మాట్లాడుతున్నాడు నా కొరకు. ఆహాబు, నాకు అది కావాలయ్యా, ఆ పొలం కావాలి, అది నా కూర తోటకు కావాలి, దీనికన్నా మంచిదైన పొలం ఇస్తాను నీకు, నాకు డబ్బులకైనా కావాలి. చక్కని పొలము, చక్కని కుటుంబము, నమ్మకంగా ఉన్న నాబోతు యొక్క జీవితము. ఆహాబు, యెజెబెలు ఏం చేశారంటే చంపేసి అవసరపరిచారు. కలవరం జరిగింది. ఈ యాక్సెప్ట్ లో గోధుమ ఎవరు? ఇందాక చూసిన దాంట్లో ఏలీ దగ్గర ఉన్న సమూయేలు, హోప్ని, ఫిన్నెహాసు, ఈ యాంగిల్స్ చూస్తే గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు? సంఘంలో ఉన్నాము. సంఘంలో ఉన్న మనము, దేవుని యొక్క ఇంట్లోకి వచ్చిన మనము ఫలించాలి కదా, దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచించాలి కదా, నైవేద్యానికి ఉపయోగపడాలి కదా, ఒకవేళ జల్లేడు వస్తే జల్లిట్లో జారకుండా ఉండాలి కదా. అయితే దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది. మెళకుగా లేకపోయినట్లయితే, ఎలర్ట్గా లేకపోయినట్లయితే సాతానుడు గోధుమల మధ్యలో గురుగులను పోతాడు. ఈ గురుగులు చేసే పని కలవర పెడతాయి, గొడవలు పెడతాయి, కులాన్ని రేపుతాయి. నేనంటే ఇంత అని క్రమం లేకుండా ఈ గురుగులకి క్రమం ఉండదు. గురుగులకి వాళ్ళని వీళ్ళని నెమ్మది లేకుండా భయపెట్టేస్తాయి. కాబట్టి మనము బైబిల్ చెప్తుంది, మన అందరము పొలంలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము. సంఘంలో ఉంటే ఫలించాలి. ఫలము 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించాలి. దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత మన హృదయంలో ఏమైనా గురువులు ఉన్నాయా? పొలములో గురువులు ఉన్నట్లుగా హృదయంలో మార్క్స్ 7:21 లోపం నుంచి అనగా, హృదయం నుంచి అనగా అపవిత్రత, ఇవన్నీ అంశం రాసినాక అక్కడ ఉండకూడని గురుగులు ఉన్నాయా? దేవుని యొక్క వాక్యం ఏమైనా మాట్లాడుతుందంటే, దేవుని యొక్క ఇంట్లోకి మనం వచ్చినాము, పొలంలో వచ్చాము, గోధుమలుగానే ఉన్నాయి, మంచి గోధుమలే. అయితే మంచి గోధుమల మధ్యలో అపవాది గురుగులను నాకు తెలిసిన ఒక చోట అయితే ఆ గురుగు ఏం చేసిందంటే మంచిగానే ఉంది. కోతకాలం రాకముందే ఒక కులములందరూ తీసుకుని వెళ్ళిపోయి ఒక సంఘం పెట్టి ఒక మందిరం కట్టేసి ఆ కులపాలందరం తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టేసేసింది. ఆ సంఘంలో ఆ కులాంలో అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే అది గురుగు, అది లోబడదు. చెప్పిన మాట వినే లక్షణం దానికి లేదు. కాబట్టి దేవుని వాక్యం మాట్లాడుతుంది అంటే గోధుమల మధ్యలో అపవాది గురుగులను నాటుతుంది. అయితే ప్రభు చేసిన పని ఏంటంటే లోకములో ఆయన సంఘాన్ని నాటాడు. సంఘంలోనికి అపవాది లోకాన్ని నాటుతా ఉంది. అరే ఇదేంటయ్యా, హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే ఇదేమయ్యా మరి ఈ డ్యాన్స్లు వేస్తున్నారు ఏంటయ్యా అంటే ఇవన్నీ ఇది మామూలే, ఈ డ్యాన్సులన్నీ మామూలే, దేవుని మందిరం మామూలే అంటున్నారు. కాబట్టి ఇది దేవుడు చేసిన పని. లోకంలోనికి సంఘాన్ని నాటితే సంఘంలోనికి అపవాది లోకాన్ని నాటుతుంది. అది లోకం అనిపించట్లేదు, లోకం వచ్చేస్తుంది సంఘంలో. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే గురువు దానికి క్రమం లేదు. గురువు ఇతరులను గాయపరుస్తుంది, ఇతరులు సారం తీసుకుంటుంది, పొలంలోనే ఉంటుంది, సారం తీసుకుంటుంది, ఆ చేసిన పని చేస్తూనే ఉంటుంది. గోధుమలకు నెమ్మది లేకుండా చేస్తుంది. గోధుమలు సరిగ్గా ఎదగనివ్వదు, గోధుమలు చెడగొడతా ఉండిద్ది. కాబట్టి ఆ ఎదిగిన తర్వాత వాళ్ళ జీవితాలు ఫినెహాసు జీవితాలు పాడైపోయినాయి. సమూయేలు
చక్కగా గోధుమలాగా ఎదిగాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, మనం దేవుని యొక్క ఇంట్లో మంచి గోధుమ పంటలాగా, శ్రేష్టమైన గోధుమతో, మంచి గోధుమ పంటతో నేను తృప్తి పరుస్తాను అని. గురువు చేసే పని కీడు చేస్తుంది. గురువు లోపడదు, గురుకు క్రమం ఉండదు. దేవుని మందికి రాదు, అయ్యా నేను ఇలా అభివృద్ధి పొందాను, నాకు ఇలా ఉద్యోగం వచ్చింది, ఇలా పొలం అమ్మాను, ఎంత ఆస్తి వచ్చింది, ఇది వచ్చింది అన్నీ చెప్తుంది గురువు వచ్చి, నాకు మేలు జరిగిందని. మరి అంత చెప్తున్నావు కదా, నీకు లాభం వచ్చింది కదా, ఎంత వచ్చింది కదా. ఆ సేవకు అడిగాడు, మరి దేవునికి అని దేవుని దగ్గరికి కావాల్సింది తెచ్చావని అడిగాడు. మరి అది తేదు, గురువు కదా, అది త్యాగం. దానికి క్రమం ఉండదు. దేవుని యొక్క మందిరంలో ఫలించదు. అది గోధుమ మందిర పొలంలోకి నైవేద్యంగా ఉపయోగపడదు. అన్నీ వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు నా లాభం వచ్చిందండి. కొన్ని గురుగులు ఉంటాయి, ఆ గురుగులు ఏం చేస్తాయంటే లాభం వచ్చినప్పుడు చెప్పవు, నష్టం వచ్చినప్పుడు వచ్చి, అయ్యా మరి నాకు 50,000 నష్టం వచ్చిందండి, అయ్యా మరి 10,000 అప్పు అయిపోయిందండి, అయ్యా 5,000 అప్పు అయిపోయిందని చెప్తే గురుగులు. లాభం వచ్చినప్పుడు, అయ్యా నాకు 10,000 లాభం వచ్చిందండి, అయ్యా నాకు 20,000 లాభం వచ్చిందండి, పంట పండిందండి, నాకు లాభం వచ్చిందని చెప్పదు. ఎప్పుడు వచ్చి చెప్పుద్ది అంటే నష్టం వచ్చినప్పుడు, 5,000 అప్పు అయినప్పుడు, 20,000 అప్పు అయిన, అయ్యా అప్పు అయింది అయ్యా, ఒక 50,000 అప్పు అయింది అయ్యా, ఇవ్వండి అయ్యా అని చెప్తే గురువులు వచ్చి. లాభం వచ్చింది, నాకు ఒక 50,000 లాభం వచ్చింది, నాకు 10,000 లాభాలు చెప్పరు వాళ్ళు వచ్చి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే గురుగుల లక్షణాలు, గోధుమల లక్షణాలు. గోధుమ ఉపయోగపడుతుంది, నైవేద్యానికి ఉపయోగపడుతుంది, గోధుమ చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది, ఫలించడానికి ఇష్టపడుతుంది. గోధుమ యొక్క లక్షణం జల్లించబడినప్పుడు ఉపయోగపడుతుంది. గోధుమ ఏంటంటే గోధుమ రాశిగా ఉండటానికి ఇష్టపడుతుంది. గురుగు అయితే అది లోబడదు, క్రమంగా ఉండదు. గోధుమకు వచ్చే సారాన్ని కూడా లాగేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దేవునికి ఇవ్వవలసింది కూడా సంఘంలో ఉంటుంది, కానీ ఇవ్వవలసింది కూడా దేవునికి ఇవ్వదు గురువు. కాబట్టి గోధుమలు, గురుగలు మనలను దేవుడి సంఘంలో నాటాడు. మంచి గోధుమలుగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. Recording stopped.